హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ఈ ఇయర్ మలయాళంలో 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రం ఇప్పుడు తెలుగులో సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మమ్ముట్టి మెయిన్ లీడ్ యాక్టర్స్గా వచ్చింది ఈ మూవీ. యాక్చువల్గా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీలు 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్లో మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి రీసెంట్ టైమ్స్లో జరిగిన క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడం అయితే, రెండవది ఎప్పుడో జరిగిన క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయడం. ఈ మూవీ వీటిలో రెండవ రకానికి చెందినది. మలయాళం సినిమాలు చూసేవాళ్ళు యాక్టర్స్ని ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు. క్రైమ్ మిస్టరీ మూవీస్ అనగానే ఓవర్ వైలెన్స్, బ్లడ్ బాత్లు అలాంటివేం ఉండవు. కథ కూడా చాలా స్లోగా సాగుతుంది. అలాగే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్కి భిన్నంగా కూడా ఏం ఉండదు. చాలా సింపుల్గానే ఉంటుంది కథ. సస్పెండ్ అయిన పోలీస్ తిరిగి విధుల్లోకి చేరగానే సరిగ్గా అదే సమయానికి ఒక వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఒక హత్య చేసి ఇక్కడే పాతిపెట్టాం అని వాంగ్మూలం ఇచ్చి సూసైడ్ చేసుకుంటాడు. హత్య చేసిన వ్యక్తి ఎవరో కూడా సినిమా మొదలైన 10 నుండి 15 నిమిషాల్లోనే చెప్పేస్తారు. కానీ ఎవరిని హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, ఎలా చేశారు, పోలీసులు ఎలా కనిపెట్టారు, కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది మనం మూవీలో చూస్తాం. మర్డర్ చేసింది ఎవరో మూవీ స్టార్టింగ్లోనే చెప్పేసిన త్రూ అవుట్ ద మూవీ స్లోగానే ఉన్న డైరెక్టర్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్తో మనల్ని కథతో పాటు నడిపించిన విధానం మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చేటప్పుడు లొకేషన్స్, కలర్ గ్రేడింగ్, విజువలైజేషన్స్తో ప్రజెంట్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్కి క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, ఓవర్ వైలెన్స్ లేదు, అడల్ట్ సీన్స్ కూడా లేవు. సో హ్యాపీగా చూసేయచ్చు. చూడాలనుకుంటే సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి, అది కూడా తెలుగులో. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.